హాయ్ గైస్, దిస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతికి విడుదల కానున్న తెలుగు సినిమాల నిర్మాతలకు కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 బెనిఫిట్ షో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కొడుకు శ్రీతేజ్ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇక నుంచి సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ రేట్లు కూడా పెంచేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. త్వరలో దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో సంక్రాంతి సీజన్ని నమ్ముకొని స్టార్ హీరోస్ సినిమాలు రిలీజ్ చేసి మంచి వసూళ్లు రాబట్టుకొని బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాలనుకుంటున్న నిర్మాతలు అయోమయంలో పడ్డారు. బేసిక్గా టాలీవుడ్కు సంక్రాంతి అంటే గోల్డెన్ టైం. ఏటా సంక్రాంతికి 2-3 పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కావడం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నదే. పండగ సెలవులు సుమారు 10 రోజులు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లో సినిమాలను విడుదల చేసి ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తుంటారు. సంక్రాంతికి రిలీజ్ అని మూవీ స్టార్టింగ్ రోజే కొందరు అగ్ర హీరోలు డేట్ని ఫిక్స్ చేసుకొని మరీ సినిమాల్ని చకచక కంప్లీట్ చేసి సంక్రాంతి విడుదలకే సన్నాహాలు మొదలు పెడతారు. అలా ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, అలాగే బాలయ్య నటించిన డాకు మహారాజ్, వీటితో పాటు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ జనవరి 12న రిలీజ్ కానుంది. దాదాపుగా 2-3 వాయిదాల తర్వాత సంక్రాంతి బరిలో దిగింది. ఈ మూవీకి ఇటీవలే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సుమారు 500 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి క్రిస్మస్కు రిలీజ్ చేద్దామనుకున్నప్పటికీ పుష్ప 2 రిలీజ్ ఉండడంతో సంక్రాంతికి గేమ్ చేంజర్ను రిలీజ్ చేస్తున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ కూడా జనవరి 12న రిలీజ్కు రెడీ అవుతుంది. దీన్ని సుమారుగా 150 కోట్లతో బడా నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుండి ప్రతి సంక్రాంతికి బాలకృష్ణ మూవీ రిలీజ్ అవుతుండడం, వరుసగా సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్షన్ సాధించడం వంటివి జరుగుతుంది. ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా జనవరిలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 వివాదం ఎఫెక్ట్తో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపును రద్దు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఇలాంటి భారీ సినిమాలకు ఒక రకంగా షాకేనని ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. అయితే తెలుగు ఇండస్ట్రీకి నైజాం కలెక్షన్స్ ఎంతో కీలకం. దేశవ్యాప్తంగా ఎన్నో కలెక్షన్స్ వచ్చినా నైజాం కలెక్షన్స్ మాత్రం ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలాంటిది ఇప్పుడు అల్లు అర్జున్ వివాదం ఎఫెక్ట్తో రాబోయే సినిమాల కలెక్షన్స్పై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజు త్వరలో మిగతా నిర్మాతలందరూ కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారితో సమావేశం అవుతున్నారని టాక్. అయితే ఈ సమావేశంలో ఇండస్ట్రీ సమస్యలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్స్ వంటి విషయాల మీద చర్చలు సాగనున్నాయని తెలుస్తుంది. ఇందులో అల్లు అర్జున్ వివాదంపై కూడా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఐ హోప్ ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.